హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి. ముందుగా మటన్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కర్డ్ ఉంటే కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమం మొత్తాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం అలా పక్కన పెట్టేసుకుంటే పసుపు, ఉప్పు, కారం అనేది మటన్ కర్రీకి బాగా పడుతుందన్నమాట. ఇలా కలుపుకొని నేనైతే ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేనైతే కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పేసి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఎక్కువ తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి సగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో సగం ఉంటాయి కదా ఆనియన్స్, అందులో మనం యాలకులు, లవంగాలు అవన్నీ వేసేసి మటన్ కూడా వేసేసి కొద్దిసేపు ఇలా మిక్స్ చేసుకొని ఒక 4 to 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట మటన్ కర్రీని. కుక్కర్కి ఉన్న విజిల్ ఉంటుంది కదా, విజిల్ రబ్బరు తీసేసి 4 to 5 మినిట్స్ వరకు ఉడికించుకొని మనం ముందుగా ఆనియన్స్ కొంచెం సగం పక్కకు తీసుకున్నాం కదా, ఆనియన్స్ దాంట్లో కొద్దిగా జీడిపప్పు, టొమాటో వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఆ కుక్కర్లో ఆ పేస్ట్ కూడా వేసేసి మనం గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, ఫ్లేవర్ బాగుంటుంది కదా, ఫ్లేవర్ కూడా వేసేసి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత నేనైతే న్యూ హెయిర్ స్టైల్ చేయించుకున్నాను అనమాట. సో May 29కి మా బాబుది బర్త్డే ఉందన్నమాట. సో దానికోసం నేనైతే ప్రిపేర్డ్గా ఉన్నాను చాలా. సో ఆ హడావిడిలోనే ఉన్నాను, అందుకని ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా చేయడం లేదన్నమాట. సో ఇది వచ్చేసి నా న్యూ హెయిర్ స్టైల్ అనమాట. సో చూసారు కదా. సో మా బాబుది బర్త్డే షాపింగ్, బర్త్డే గురించి అన్నీ చాలా ప్రిపరేషన్లో ఉన్నానన్నమాట. ఇంకా న్యూ హెయిర్ స్టైల్ చేయించుకున్న తర్వాత మేమైతే బయటికి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ సరదాగా మా పాపని తీసుకొని వెళ్ళాము బయటికి. ఇక్కడ మమతా రోడ్లో ఉంది కదా, బాస్కిన్ రాబిన్స్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అలా సరదాగా జ్యూస్ తాగేసి ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసామన్నమాట. సో మిల్క్ షేక్ తాగాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్